హాయ్ అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ అంశం పక్కదారి పడుతున్నట్టుగా కనపడుతోంది. అల్లు అర్జున్ మీద టార్గెటెడ్గా చేస్తున్న కాంగ్రెస్ వర్గాలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ప్రధానంగా ప్రాంతీయ విద్వేషాలకు దారితీసే ప్రమాదం కనపడుతోంది. ఇటువైపు ఏసీపీ హోదాలో విష్ణుమూర్తి గారు చేసిన వ్యాఖ్యలైనా కావచ్చు, అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు చేసిన పనులు కావచ్చు, అలాగే ఓయూజేఏసీ పేరుతోటి అటువైపు అల్లు అర్జున్ ఇంటి మీద దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ పాత రోజులకి ఏమన్నా దారి తీస్తాయా అన్న ఒక అనుమానం ప్రబలే అవకాశం కనబడుతుంది. మనతో పాటుగా ప్రముఖ ఎమర్జింగ్ బిజినెస్ మ్యాన్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. ఆయన ఒక యువ వ్యాపారవేత్తగా హైదరాబాదులో తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారు? సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, నిన్న ఏసీపీ గారు మాట్లాడిన అంశాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈ దాడులు కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు సార్? నిజంగా ఇది కొంతమంది అంటున్నారు, ఇది కొంత పెట్టుబడులు పెట్టే వాళ్లకు లేకపోతే బిజినెస్ చేద్దామని హైదరాబాద్కు వచ్చే వాళ్ళకు ఒక అభద్రతను క్రియేట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు, నిజమేనా? మీరు ఏదైతే ఉపోద్ఘాతాలు చెప్పినట్లుగా నిన్న విష్ణుమూర్తి గారు మాట్లాడిన మాటల్లో చాలామందికి, అంటే వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చేసినటువంటి వ్యాపారం చేయడానికి వచ్చినటువంటి మనుషులకైతే ఇబ్బంది అయితే ఆ మాటల వలన కొద్దిగా ఇబ్బంది అనేది అనిపించింది. ఈ మాటల అంతరార్థంలో భాగంగా లాస్ట్ టైం ఏదైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ రాకముందు, అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు, అంతకుముందు పరిస్థితులు ఎలా ఉండేవి? బిక్కు వంటి ఉండే పరిస్థితులు ఉండేవి. అంటే నేను ఆంధ్ర వ్యక్తిగా కావచ్చు, వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారనే పరిశుభ్ర మాటల వలన మానసికంగా బాధలు పడే పరిస్థితులు ఉండేవి. కానీ ఆ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆంధ్ర వాళ్ళని హక్కును చేర్చుకొని బిజినెస్కి అలవాటు చేసి చాలా అద్భుతమైనటువంటి విజయాలని ఆంధ్ర వాళ్ళు బాగుపడ్డారు. తెలంగాణ సామాజికంగా బాగుపడింది. అన్నీ బాగున్నాయి. సాఫీగా నడిచే క్రమంలో మధ్యలో విష్ణుమూర్తి గారు లాంటి మాటలు వారు ఏదైతే మాట్లాడారో, అల్లు అర్జున్ గురించి ఏదైనా మాట్లాడుకోండి, ఆయన లా ప్రకారం ఏదైనా తప్పు చేసినట్టు చేసుకోండి, 2-3 రోజులు జైల్లో పెట్టుకుని ప్రాబ్లం లేదు అక్కడ. అంటే యాజ్ పర్ లా ఆయన తప్పు చేస్తున్నట్లయితే అంతే మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు వెళ్ళేసి దాడులు చేయటం కావచ్చు, లేకపోతే విష్ణుమూర్తి గారు లాంటి వ్యక్తులు హయ్యర్ క్యాడర్లో ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడేసి సిటిజన్షిప్ గురించి సిటిజన్షిప్ ఇండియాలో ఉంటూ తెలంగాణ సిటిజన్షిప్, ఆంధ్ర సిటిజన్షిప్, అలాంటి వ్యక్తులు మాట్లాడితే ఏం మాట్లాడకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆయన ఏం మాట్లాడాలి వచ్చి? ఇలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు చిన్న వాళ్ళు మాట్లాడే వేరే విషయం అండి. సామాజికంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నియమింపబడినటువంటి కొన్ని ఈ అధికారులు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన అధికారులు కూడా మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడితే, ప్రెస్ క్లబ్లోకి వచ్చేసి వ్యాపారం చేసుకునే మాలాంటలకి ఇబ్బందికర సమస్యలే వస్తాయి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన సీఎం గారు ముందుకు వచ్చేసి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఎవరైతే మాట్లాడారు వాళ్ళ మీద మాట్లాడాలి అక్కడ. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయము నేను చిన్న విషయం అని చెప్పట్లా, అదే విషయం జరిగింది, అసెంబ్లీలో డిస్కస్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేసుకుని రాజకీయం మీరు ఏం చేసుకుని లబ్ధి పొందారో పొందండి. కానీ అల్టిమేట్గా ఇక్కడ గ్లోబల్గా వచ్చినటువంటి ఈ సామాజిక గ్లోబల్గా హైదరాబాద్ కనెక్ట్ అయ్యే వ్యవస్థలని నాశనం చేయకండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు దూరం అయిపోతారు, అండ్ మాలాంటి వ్యాపారం చేసుకునే వాళ్ళు దూరం అయిపోతారు. మేము ఇక్కడ చాలామంది కొన్ని కోట్లు పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, కొంతమంది వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అందరూ సామాజికంగా బలపడాలని కోరుకుంటాం కదా. మనం ఇక్కడ అందరి పాత్ర ఉంటుంది హైదరాబాద్ డెవలప్మెంట్లో. తెలంగాణ వాడే కాదు, ఆంధ్ర వాడే కాదు, దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది సింగపూర్ నుంచి, కొంతమంది సిటిజన్స్ అక్కడ సింగపూర్ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎవరికైనా రూపాయి రావాలని కోరుకుంటారు. ఆ డెవలప్మెంట్లో భాగంగా ప్రతి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి గ్లోబల్ సిటీగా మన ఎక్స్పాండ్ అవుతుంది. దీన్ని ఇలాంటి మాటలు ఏమంటారు తుంచివేసే పరిస్థితులు క్రియేట్ చేస్తారు. ఎలా అవుద్దంటే అండి, ఇక్కడి నుంచి వేరే వాళ్ళకి దారి తీస్తుంది. అంటే వేరే వాళ్ళు దీన్ని ఆసరా చేసుకొని, ఓహో ఇలా మాట్లాడుతున్నారా, ఇలా మాట్లాడాలా అని దీన్ని ఆసరా తీసుకొని మాట్లాడే అవకాశం ఉంటుంది. సో సామాన్యమైన మీలాంటి వ్యాపారస్తుల్ని ఎలాగైనా కొనుక్కుంటాడు, ఇవాళ తెలంగాణ వాదం ఉంది కదా, లేకపోతే ఎలాగైనా ఇది చేస్తాడు అది చేస్తాడని దాన్ని ఆసరా తీసుకుని వాళ్ళు ధైర్యంగా కావాలని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి. అంతే కదండి. ఇప్పుడు ఏసీబీ గారు అలాంటి మాటలు మాట్లాడితే సామాన్య వ్యక్తులు కొద్దిగా ప్రొవోక్ అయిపోయి దాడులు చేసే అవకాశం రావచ్చేమో కదా. కరెక్ట్. దాని గురించి ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏం మాట్లాడాలి, బయటకు వచ్చి చెప్తే కొద్దిగా భరోసా ఇచ్చినట్టుంటుంది. రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళ వ్యక్తులు, సీఎం లాంటి వ్యక్తులు బయటకు వచ్చి మీడియా ప్రకారం ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పది.
ఇప్పుడు వ్యాపారంతో ఇబ్బంది అంటే ఏమవుతుందంటే మన వ్యవస్థ దెబ్బతింటుంది ఇక్కడ, మన రెవెన్యూ దెబ్బతింటుంది. ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నాము, రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఇలాంటి వాటిని కెలుక్కొని మనము ఉన్న ఏమంటారు హ్యాపీగా ఉన్న లైఫ్ని డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది మన హైదరాబాద్ లైఫ్ని. హైదరాబాద్ గుండెకాయ, ఆర్థిక రాజధాని మన మహారాష్ట్ర ఎలాగో దేశానికి, మన తెలంగాణకి హైదరాబాద్ అనేది గుండెకాయ. హైదరాబాద్ నుంచి రెవెన్యూ మన అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా రెవెన్యూని పంచుకోవచ్చు, చాలా బలంగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది సార్. ఇప్పుడు నిజంగా కొంతమంది అంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సహజంగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది, వ్యాపారాలు కూడా కొంచెం దెబ్బతిన్నాయి అంటున్నారు, నిజమేనా? సో దీన్ని మళ్ళీ వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలన్న, రియల్ ఎస్టేట్ని మళ్ళీ ఊపందుకునేలా గత ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లుగా ఉన్నట్టు చేయాలంటే ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఒకటి సార్, రేవంత్ రెడ్డి గారి సెంటర్గా నేను మాట్లాడటం కంటే కూడా ప్రభుత్వం సెంటర్గా మాట్లాడటం ఉత్తమమైన పని. అంటే ప్రభుత్వంలో ఒక మీరు అన్నట్టు ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ అధికారులు, ఈ వ్యవస్థ ఒకటి ఉంటుంది కదా, ఈ వ్యవస్థ కొన్ని తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బంది అయితే కలుగుతుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో. అట్ ది సేమ్ టైం గ్లోబల్గా ఉన్నటువంటి ఎకనామికల్ క్రైసిస్ కావచ్చు, ఈ వీటి వలన కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతానికి చాలామంది తక్కువ అవుతున్నారు ఈ రోజులు, ఇప్పుడున్న పరిస్థితికి. గత 1 year నుంచి కూడా చాలా డల్గా ఉన్న మాట అయితే వాస్తవం. కానీ దానికి తోడుగా కొన్ని ఇప్పుడు హైడ్రా అనే వచ్చింది, హైడ్రా చాలా మంచిది, కానీ తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక పక్కన మళ్ళీ ఈ క్రైసిస్ని ఇంకా లోతుకు తీసుకెళ్లే పరిస్థితి వీళ్ళు చేసే విధానాలు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అలా చేయకుండా కొద్దిగా కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, స్టార్టప్లు పెట్టుకునే వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్స్ ఇచ్చుకుంటూ మనం బలంగా వెళ్ళగలిగితే అద్భుతమైన అవకాశాలు, విజయాలు వస్తాయి కదా రాష్ట్రానికి. మరి దాన్ని ఎందుకని ప్రోత్సహించలేని ప్రభుత్వం ఆలోచిస్తాయి. ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారు ఒకటి ప్రోత్సాహకాలు ఇవ్వటం అనేది ఒక యాంగిల్ అయితే, ఒకటి భరోసానివ్వడం, సెక్యూరిటీ ఉండాలి అనేది, ఒక సెక్యూరిటీ ఇవ్వగలిగితే ధైర్యంగా ఎవడైనా వ్యాపారం చేయడానికి ముందుకు వస్తారు. ఏ వ్యాపారస్తుడికైనా కానీ మన గతంలో 2013 బైఫర్కేషన్ ముందు చూసినట్లయితే బిక్కుమంటూ వ్యాపారాలు చేసుకుని మానసిక వేదనలు భరిస్తూ చేశారు. కొంతమంది ఉండలేక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇది మన పాకిస్తాన్ ఇండియా బైఫర్కేషనా ఇది? అవును, మనకు అన్నదమ్ముల ఆస్తి పంపకాలుగా జరిగింది ఇక్కడ. మనం ఇప్పుడు ఎక్కడైనా తెలుగు వాళ్ళమే కదా. ఇప్పుడు ఎక్కడో గుజరాత్ వాళ్ళు అందరూ వచ్చి ఉంటున్నప్పుడు పక్కన తెలుగు వాళ్ళు వచ్చి ఉంటే మన ప్రాబ్లం ఏమిటి? దీనికి భరోసా ఇవ్వాల్సింది ఏమన్నా పెద్దన్నగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న నాయకులు వీళ్ళందరూ ఇవ్వాలి కదా. కొంతమంది మీడియా ఛానల్స్ చూస్తున్నాము, వీళ్ళు మాట్లాడే మాటల వలన ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నాశనం చేసే పరిస్థితి వస్తుంది. కొంతమంది ఉంటారండి పాపం, వాళ్ళకి తెలియదు, వీడు ఇట్లరా అని మా ఆఫీసుల మీద దాడి చేస్తే మేమేం చేయగలుగుతాము, నిస్సహాయాలమే కదా. ఒక ఉదాహరణ చెప్తాను నీకు. గత ఒక 3 days బ్యాక్ ఒక పిఎస్కి పిలిపించారు. నా ఒక 5 ఎకరాల ల్యాండ్లో కన్స్ట్రక్షన్ ప్రపోజల్ మేము చేస్తున్నాం అనమాట. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా, సార్ మీరు ఏదైనా దొరుకుతుంది కదా, మీరు వదిలేసి వెళ్ళిపోండి, మేము చేసుకుంటాము. ఓనర్కే నాకు నచ్చింది, మధ్యలో వీళ్ళెవరు చెప్తున్నా అంటే ఇలాంటి చిన్న వాటికి కూడా దారి తీస్తాయి అంటున్నా. వీళ్ళు బెదిరించే పరిస్థితికి వస్తున్నారు. మేము వ్యాపారం చేసుకోవడానికి వచ్చి కొన్ని కోట్లు పెట్టుకుని ఇక్కడ వ్యాపారం చేసుకునే పరిస్థితి వస్తుంటే ఇలాంటి చిన్న వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని బెదిరిస్తే పరిస్థితి రావడానికి కారణాలు ఎవరు? కరెక్ట్, ఏసీపీ విష్ణుమూర్తి గారు మాట్లాడే మాటలే కదా. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఈ అధికార వ్యవస్థ ఎవరైతే ఉన్నారో అంటే మాట్లాడకూడదు. ఈ ఇష్యూ రేగక ముందే మీకు అలాంటి పరిస్థితి ఉందంటే, ఇలాంటి మాటలు ఒక ఏసీపీ విష్ణుమూర్తి గారు లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడితే దాన్ని ప్రోద్బలంగా తీసుకుని మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది సార్. దీన్ని అరికట్టే విధంగా మాకు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు అండగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది. మేము వ్యాపారం చేసుకుంటాం, మేము ట్యాక్సులు కడతాము, మన ప్రభుత్వాలు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అదే మాకు కావాల్సింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద గతంలో ఏదైతే లబ్ధి చేకూరిందో తెలంగాణకు, అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల అక్కడ నుంచి అనేక మంది వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది. కాబట్టి మన పెట్టుబడులు ఇక్కడ సేఫ్ కాదు, మన పెట్టుబడులన్నీ కూడా హైదరాబాదులో పెట్టుకుందామని మొత్తం గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామం. ఈ పరిణామం వల్ల విపరీతంగా తెలంగాణలో ల్యాండ్ ధరలు పెరిగినాయి, చాలా వరకు వ్యాపారం పెరిగింది, రియల్ ఎస్టేట్ అనేది ఒక దేశంలోనే ద బెస్ట్గా జరిగింది ఇక్కడ. కానీ ఇవాళ ఉన్న సిచ్యువేషన్ మళ్ళీ అమరావతిలో అక్కడ ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి పోవటం, మళ్ళీ ఇక్కడ రేవంత్ సర్కార్లో ఇలాంటి పరిణామాలు ఏవైతే గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి కొంత ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సేఫ్ అనుకునే పరిస్థితికి నెట్టకూడదు అనేది ఇక్కడ హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్న వారి ఉద్దేశం. మరి చూడాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక భరోసా కల్పించినప్పుడే
హైదరాబాద్ అనేది మళ్ళీ అదే గ్రోత్ ఇంజన్ లాగా తెలంగాణకు ముందుకు సాగుతుంది. లేకపోతే మళ్ళీ తిరోగమనం అనేది ఖాయమని మనం చెప్పొచ్చు. నమస్తే.